హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుజ క్రియేషన్స్. నేను భవాని. ఫ్రెండ్స్ ఏంటి ఇది అని చూస్తున్నారా? సో, ఇదైతే ఆస్ట్రోనాట్ ప్రొజెక్టర్ అనమాట. చాలా బావుంది. ఆహ్, ఇది అన్బాక్సింగ్ అండి. ఆస్ట్రోనాట్ ప్రొజెక్టర్ అన్బాక్సింగ్. మీరు రీసెంట్ వీడియో చూసుంటారు. మేము డిసెంబర్‌లో వేములవాడకి వెళ్ళింది. సో, అక్కడ మా పెద్దవాళ్ళిద్దరూ ఏదో బొమ్మలు కొంటూ ఉంటే, మా చిన్నోడికి ఏం కొనాలో అర్థం కాకుండా ఏదోటి అని పిచ్చి పిచ్చియి అడుగుతా ఉంటే, "వద్దు నాన్న, నీకు నేను మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే టాయ్ లాంటిది నేను కొనిస్తాను నేను" అని చెప్పేసంటే ఊరుకున్నాడప్పుడు. సడెన్‌గా గుర్తొచ్చి ఇదైతే బాగుంటుందని చెప్పేసి తెప్పించాను. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇది ప్రొజెక్టర్. అది వెనకాల కేబుల్ అటాచ్ చేసి మన మొబైల్‌కి వచ్చే అడాప్టర్ ఉంటుంది కదా! దానికి కనెక్ట్ చేస్తే ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట పిల్లలకి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేశాం కదా! ఇప్పుడు దానికి అది రిమోట్ కంట్రోల్‌తో కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. కలర్స్ అవన్నీ. ఇది యూజర్ మాన్యువల్. ఎలా ఆపరేట్ చేయాలి? ఏం చేయాలి? ఏ బటన్ అంటే ఏది ఉంటుందో అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంది. సో, నైట్ చూసారుగా ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్ మూవ్‌మెంట్. హ్యాండ్ కూడా మనము అటు ఇటు కదిలించొచ్చు. అంటే దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు కానీ అట్‌లీస్ట్ మనం చూస్తే ఆస్ట్రోనాట్స్ కదా! ఎలా అయితే స్పేస్ సూట్స్ వేసుకొని ఉంటారో సేమ్ అలాగే ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మా వోడికి నిన్న అసలు చూడాలసలు వాడి ఫేస్‌లో ఆనందం మామూలుగా లేదసలు. సో, మనకి ఈ ఆస్ట్రోనాట్‌తో ఒక కేబుల్ వస్తుంది. రిమోట్ కంట్రోల్ వస్తుంది. కింద అంటే దానిపైన నిల్చోవడానికి స్టాండ్ లాగా కాదు కానీ ఒక చిన్న ల్యాండ్ స్పేస్ లాగా ఉంటుంది. సో, ఇప్పుడు అది కనెక్ట్ చేసాము. సో, ఇక్కడ నుంచి మనకి ప్రొజెక్టర్ లాగా పనిచేస్తుంది. ఇది హెడ్ మనము ఎటైనా రొటేట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్‌గా మ్యాగ్నెటిక్ 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో, ఆ మ్యాగ్నెటిక్ సపోర్ట్‌తో హెడ్‌ని రొటేట్ చేయొచ్చు. అదిగో డిటాచబుల్. సో, అవి 2 మ్యాగ్నెట్స్. చూసారా ఎలా ప్రొజెక్ట్ చేస్తుందో? సో, మనకి ఇష్టం ఉన్న డైరెక్షన్‌లో హెడ్‌ని ప్లేస్ చేసుకొని పెడితే మనకు అంటే ప్రొజెక్షన్ చూపిస్తుందనమాట. స్టార్స్ కానీ అసలు స్పేస్‌లో అంటే డిఫరెంట్ కలర్స్ మంచి ఏమంటారు కండిషన్స్‌లో మనము స్కైలోకి చూస్తే ఎలా ఉంటుంది? మంచి స్టార్స్ లేకపోతే ఒక డిఫరెంట్ ఫీలింగ్. సో, అది చూసారా ఎలా ఉందో? పిల్లల బెడ్‌రూమ్‌లో పెట్టి జస్ట్ చిన్న క్లిప్ తీసాము నిన్న నైట్. చూడండి. సో, ఇది లైట్ వేసినప్పుడు ఎలా ఉంది? లైట్ ఆఫ్ చేశాక డార్క్‌లో ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాననమాట. చాలా అంటే మా చిన్నబ్బాయి ఎంత బాగా థ్రిల్ అయ్యాడో అసలు. నేను కూడా అసలు ఎంత బావుందంటే చూస్తుంటే భలే అనిపించింది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారసలు. సో, మీరు చూస్తున్నారు కదా! ఇలా లైట్స్ చేంజ్ అవుతూ, స్టార్స్ వస్తూ అసలు భలే ఉంది. మీ పిల్లలకైతే మంచి గిఫ్ట్ అండి. చాలా బాగా థ్రిల్ అవుతారసలు. సో, ఇది ఓన్లీ సీలింగ్ అనే కాకుండా ఆల్మోస్ట్ ఆల్ అన్ని 3 వాల్స్ మన అంటే పక్కన 3 వాల్స్ అవి పైన సీలింగ్ మొత్తం కవర్ అవుతుంది. మొత్తం ప్రొజెక్ట్ చేస్తుంది. సో, చాలా బాగుంటుంది. చూడండి కొంసేపు ఇలా. అంటే మీకెలా ఉంటుందో చూపించడానికి నైట్ అంతా వీడియో తీసామనమాట. నాకు కూడా భలే ఉంది అసలు. అంటే మా సార్ చెప్తుంటే నేను అంతగా పట్టించుకోలేదు. బట్ అది ఆన్ చేసినప్పుడు మా అబ్బాయి ఎంత థ్రిల్ ఫీల్ అయ్యాడంటే తనని వీడియో తీయలేకపోయాము. బట్ చాలా అంటే చాలా బాగుంది. లైట్స్ చేంజ్ అవుతూ, ఇలా స్టార్స్ వస్తూ వెళ్తూ బావుంది అసలు. మీకు కనిపిస్తుంది కదా! ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఒకసారి. చూడు స్టార్ వాల్ చూడండి. ఇప్పుడు సీలింగ్ కాకుండా వాల్. వాల్స్‌కి కూడా ఇలా అన్నీ ఇట్లా స్టార్స్ లాగా వచ్చేస్తుంది. బావుందసలు. మేము రూమ్ అంతా వీడియో తీసామనమాట. మీకెలా అనిపిస్తుంది? బావుంది కదా!
సో, లైట్ కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. కలర్స్ చేంజ్ అవుతూ స్టార్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో, మనము నాకు రిమోట్ కంట్రోల్ ఉంది గదా! దాంట్లో టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఇది నైట్ అంతా ఆన్ చేసి పెట్టాల్సిన అవసరం గూడా లేదు. సో, పిల్లలు పడుకునేంత వరకు అలా చూసుకుంటూ నిద్రలోకి జారుకున్న తర్వాత మళ్ళీ అవసరం లేదు కదా ఇది. సో, ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా ప్రొజెక్షన్ ఆన్ చేసేసి టైమ్ సెట్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది తర్వాత ఆటోమేటిక్‌గా. సో, ఇది మొత్తం మార్నింగ్ వరకి వాళ్ళు లేచేంత వరకి లేకపోతే మనం బంద్ చేసేంత వరకి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సో, రిమోట్‌తో మనము బ్రైట్‌నెస్ తగ్గించడము, ఎక్కువ చేయడము, స్టార్స్ ఆన్ చేసుకోవడము, వాటిని మళ్ళీ బ్రైట్‌నెస్ తగ్గించడము, పెంచడము అన్నీ చేసుకోవచ్చు రిమోట్‌తో. అది భలే బాగుంది. సో, మొత్తానికైతే నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఇప్పుడేంటంటే ఇది చూసిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మీకెలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఎలాగో భవాని లైవ్ పెడుతుంది కదా డైలీ. సో, ఆ లైవ్‌లో ఒక సర్ప్రైజ్. అంటే ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళందరినీ ఒక లక్కీ డ్రా తీసి ఒక గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నాము. సో, ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళకి ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఆ లైవ్‌లోనే ఆ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళ పేరు ఒక చిట్టీలో చిట్టీస్ రాసి లక్కీ డ్రా లాగా తీసి వాళ్ళకి గివ్ అవే. పార్షియాలిటీ అనేది ఏమీ లేదు. వీళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకే ఇవ్వాలని. అవును. ఇదంతా లైవ్‌లోనే జరుగుతది. ఈరోజు లైవ్ అంతా స్పెషల్ అదే. యెస్. సో, ఈరోజు అందరూ స్పెషల్‌గా లైవ్ అందరూ రావాలి లైవ్‌కి. ఓకే. అందరూ కామెంట్ పెట్టాలి. మీకు నచ్చిన కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.